మనం ఈరోజు ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ గురించి మాట్లాడదాం. ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ అంటే ఏమిటి? యువకుల్లో ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ పెరిగిపోవడానికి గల కారణాలు మనం ఈరోజు మాట్లాడదాం. ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ అంటే పురుషుల్లో అంగం గట్టిగా అవ్వకపోవడం, ఒకవేళ గట్టిగా అయినా తక్కువ మాత్రంలో గట్టిగా అవ్వడం. ఈరోజు మన లైఫ్ స్టైల్ గురించి ఆలోచించండి. ఈరోజు మనం జంక్ ఫుడ్ ఎక్కువగా తీసుకుంటున్నారు, ఆల్కహాల్, స్మోకింగ్, దాంతోపాటు పాన్ అడిక్షన్. దీనివల్ల యువకుల్లో తక్కువ ఏజ్లోనే షుగర్, బీపీ వచ్చేస్తున్నాయి. దాంతోపాటు ఈ పాన్ అడిక్షన్ వల్ల ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ కేసులు అనేవి పెరిగిపోతున్నాయి. ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ మన అంగంలో ఉన్న రక్త నాళాలు ఏవైతే ఉంటాయో హార్ట్ కన్నా చాలా సన్నగా ఉంటాయి. హార్ట్ అటాక్ వచ్చే ముందే ఒక 5 నుంచి 7 సంవత్సరాల ముందే ఇది మనకు ఒక డేంజర్ సిగ్నల్. ఇప్పుడే మనం ఆ మార్కెట్లో దొరికే బ్లూ పిల్స్ వాడి టెంపరీగా ఏదో సాటిస్ఫై చేసుకోవడం కాకుండా దాన్ని మనం ఎవాల్యుయేట్ చేసుకుంటే చాలా మంచిది. ఒక పెద్ద మేజర్ హార్ట్ అటాక్ రాకముందే మనం ముందే ఎవాల్యుయేట్ చేసుకుంటే మనం దీన్ని ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ని ట్రీట్ చేసుకోవచ్చు, మన హెల్త్ని కూడా మంచిగా చేసుకోవచ్చు.